చాలా మంది అడుగుతుంటారు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా ఏంటంటే బెడ్ రెస్ట్ గురించి అడుగుతారు. బెడ్ రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు అండి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత. చాలా స్టడీస్ కూడా అంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల రిజల్ట్స్ కొంచెం తక్కువవుతాయనేది చూపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉండి ప్లస్ బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వదనమాట బెడ్ రెస్ట్ వల్ల. నార్మల్‌గా వాళ్ళు డైలీ చేసుకుంటున్న వర్క్స్ అన్నీ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే మెడిసిన్స్ అనేటివి కరెక్ట్‌గా ప్రిస్క్రైబ్ చేసినట్టు తీసుకోవాలి. ఇంకా డిస్ట్రాక్షన్ కోసం అంటే అదే ఆలోచించకుండా వేరే మ్యూజిక్ గానీ అలాంటివి ఏమన్నా చేసుకోవాలి మనకు రిజల్ట్స్ చేసుకునే వరకు. థ్యాంక్ యూ.